హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కొంచెం వినయ్. సో ఈ రోజు చూడండి ఒకసారి మోటో వ్లాగింగ్. సో ఇది ఎలా చేశాను కావాలంటే 10K లైక్స్ వస్తే ఖచ్చితంగా ఈ వీడియో పెడతాను అనమాట. సో ఈరోజు నార్మల్గా స్మాల్ రైడ్. సో బండి నేను డ్రైవ్ చేయట్లేదు, వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నాను, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో తెలుసు మోటో వ్లాగింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా బాగోదని, బట్ ఇయర్స్ వస్తుంది, ఏం చేద్దాం. సో చూడండి, వ్యూ అయితే బాగానే ఉంది. సో బాగానే మొబైల్తో తీసినా బాగానే వచ్చింది. సో ఇదంతా ఎలా చేసానో కావాలంటే కొంచెం వీడియో చూడండి. సో బాగానే వచ్చింది వ్యూ అయితే. సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం చేయలేం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉంది కదా, సో ఇది స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో ఈ మోటో వ్లాగింగ్ అంటే మోటో వ్లాగింగ్ అని చెప్పలేం, స్టార్ట్ చేస్తాను. సో ఇట్లా చిన్న చిన్న రైడ్స్ రోజు వెళ్ళొచ్చు. సో అట్లాంటివి స్టార్ట్ చేయొచ్చు మనం కూడా. సో చెప్తా ఎలాగో, చాలా అడ్వైజెస్ అయితే నేను కూడా చూసుకుంటున్నా. సో అడ్వైజెస్ అన్నీ తెలిసిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని నేను కూడా చూసుకొని నేను ఏది ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకున్నా మీకు స్టెప్ అయితే తీసుకుంటాను అనమాట. సో చూడండి, సో బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. కెమెరా నేను జస్ట్ ట్రై చేసా, హెల్మెట్కి ఒక చిన్న జుగాడ్ చేసి ట్రై చేసా, బాగానే వచ్చింది. బట్ మరి నెక్స్ట్ చూడాలి ఫర్దర్గా వేరే అన్న. సో వ్యూ అయితే బాగానే ఉంది, గోప్రో వ్యూ టైప్లో వస్తుంది. సో దాన్ని అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, గోప్రో వ్యూ అయితే వస్తుంది, కాకపోతే కొంచెం కెమెరా టిల్ట్ అయినట్టుంది. సో అది ఇక్కడ వంగిపోయింది అనమాట. సో మీరు దాన్ని కొంచెం చేయండి, ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలా దూరం అయితే వచ్చినాం అనమాట. సో మధ్యలో అక్కడ అంటే 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన వీడియో అయితే నేను చెప్పాను అనమాట. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను, డ్రైవ్ అయితే నేను చేయలేదు బండి. సో మనం కూడా చేద్దాము, ఫ్యూచర్లో ఉంది, చాలా టైం ఉంది ఇంకా. లైసెన్స్ వచ్చిన తర్వాత మోటో వ్లాగింగ్ అనేది అంటే అక్కడ కన్సిడర్ రైడ్స్ వెళ్ళి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేద్దాం. సో నెక్స్ట్ చాలా అయితే ఉందండి, అంతా సూపర్గా ఉంది. ఇక్కడ చాలా ఊర్లు అంటే మొత్తం ఊరు ఉన్నది కానీ మధ్యలో ఈ ఫారెస్ట్ అంతా. ఇప్పుడు మన ఊర్లోకి ఎంటర్ అవుతాను, అది రైట్ సైడ్లో ఉంది, అది ట్యాంక్. అంటే ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవుతాను, చిన్న ఊర్లో కూడా. సో ఇది చేసుకున్నట్టుంటే నాకు డిఫరెంట్గా వస్తున్నావు జనాలు అందరూ. ఎందుకంటే మరి అంటే సిటీలలో అయితే చాలామంది మోటో వ్లాగర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటే, కానీ ఇక్కడ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కడున్నా ఊర్లో డిఫరెంట్గా చూస్తున్నారు మా. ఇదిగోండి, సో చూడండి, ఇగో ఇక్కడ దాకా వచ్చినాం. సో ఇది గైస్, సో కొద్దిగా మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అయితే ఇది వీడియోస్ అన్ని పాప్ అవుతాయి అనమాట. సో ఇట్లాంటి మోటో వ్లాగింగ్స్ కావాలా వద్దా అంటే నేను డ్రైవ్ చేయను, వాయిస్ ఓవర్ మటుకు నేను వేస్తాను, కొద్దిగా రియలిస్టిక్ ఎయిట్ అనేది ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఎలా వచ్చిందో నాకు తెలియదు, అయిపోయాయి నేను చూడాలి. సో ఖచ్చితంగా ఇట్లాంటివి కావాలంటే కింద కమెంట్ చేయండి, మోటో వ్లాగింగ్స్ అని. సో ఎక్కడికన్నా వెళ్ళి వేరే వాళ్ళతో రికార్డ్ చేయించి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, అట్లాంటివి చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మనకు లైసెన్స్ వచ్చిన తర్వాత లీగల్గా మనం కూడా వెళ్దాం. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అందరికీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ కంజన్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.